ఈ వీడియోలో మనం సెలెక్ట్ చేసుకున్న డేటాని అంటే ఒక షీట్లో ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఆ డేటాని ఎలా వేరే షీట్లోకి కావచ్చు లేదంటే వేరే ఏరియాలోకి ఏ విధంగా కాపీ చేసి పేస్ట్ చేయాలి లేదంటే కట్ చేసి పేస్ట్ చేయాలి అనేది చూస్తాం. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. కట్ టు పేస్ట్ ఇది ఎగ్జాంపుల్గా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ రెండు షీట్స్ ఉన్నాయి చూడండి, సమ్మరీ అనే షీటు, ఇదొక షీటు. మరి మామూలుగా సెలెక్ట్ చేయాలంటే మనం ఇట్లా సెలెక్ట్ చేస్తాం మౌస్తో కానీ, లేదంటే మీరు ఇట్లా షిఫ్ట్ పట్టుకొని యారో కీస్ రైట్ టు డౌన్ యారో కీస్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ వేస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్టెడ్ ఏరియా. ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసామనుకోండి కీబోర్డ్లో, మామూలుగా సెలెక్ట్ అయింది, సెలెక్ట్ అయినట్టే ఉంది. ఇప్పుడు కాపీ చేయాలనుకోండి కంట్రోల్-C యూజ్ చేస్తాం. మరి ఇది కాపీ అయి ఉన్న ఏరియా. ఇది హైలైటెడ్గా ఇట్లా తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు కాపీ అయి ఉంది అని అర్థం. మరి ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసామనుకోండి ఏమైంది, ఆ రౌండ్గా తిరుగుతున్నది కాస్త పోయింది. ఇప్పుడు కంట్రోల్-V అంటే ఏంటది, పేస్ట్. కంట్రోల్-V పేస్ట్ కావటం లేదు, ఎందుకు, ఇక్కడ హైలైట్ అయింది, కాపీ అయింది కాస్త పోయింది, ఎస్కేప్ ప్రెస్ చేసాం కాబట్టి. ఇప్పుడు చూడండి మళ్ళీ కంట్రోల్-C, ఇప్పుడు ఇది ఇట్లా కాపీ అయి ఉంది. ఇప్పుడు పక్కన సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-V అంటాను, కంట్రోల్-V అంటాను. ఇది హైలైట్ ఇట్లా తిరుగుతూ ఉన్నంత వరకు ఎన్నిసార్లు అయినా సరే అది పేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఎస్కేప్ యూజ్ చేసామనుకోండి, ఇప్పుడు మళ్ళీ కంట్రోల్-V అని ఇస్తే మీకు పేస్ట్ కాదు. సో సేమ్ థింగ్ మనం ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. మొత్తానికి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసింది మనకి ఏ విధంగా కాపీ పేస్ట్ లేదంటే కట్ టు పేస్ట్ ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. చూడండి కాపీ పేస్ట్ ఎట్లా ఉందో, సెలక్షన్ డాట్ కాపీ, మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అది కాపీ అవుతుంది. మరి షీట్స్ ఆఫ్ సమ్మరీ, ఇక్కడ సమ్మరీ అనే షీట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్, ఏదైతే షీట్ సెలెక్ట్ అయి ఉందో ఆ షీట్లో పేస్ట్ కమ్మని అర్థం అనమాట, ఏది మనం కాపీ చేసింది. ఓకే, అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే మనకి ఆ సెలెక్ట్ చేసింది హైలైట్ అవుతుంది కదా, ఆ హైలైట్ అయిన దాన్ని మనం కీబోర్డ్లో ఏ విధంగా అయితే ఎస్కేప్ ప్రెస్ చేసి డీసెలెక్ట్ చేస్తున్నామో దానికి బదులు ఇట్లా ఫాల్స్ అని ఇచ్చేస్తే మళ్ళీ అది పేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ దాకా మనకు సెలెక్ట్ చేసింది కాపీ అయిపోయింది, పేస్ట్ అయిపోయింది, ఇక మనకి అవసరం లేదు కాబట్టి ఎస్కేప్ ప్రెస్ చేసాం అనుకుందాం దీని ద్వారా, ఈ లైన్ ద్వారా. ఓకే, ఇప్పుడు మనం F5 యూజ్ చేసాం అనుకోండి, దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్ట్ F11 ప్రెస్ చేసి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. సమ్మరీ షీట్లో మీకు అక్కడ సెలెక్ట్ అయి ఉన్న డేటా వచ్చి ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే, ఇక్కడ హైలైట్ కూడా పోయింది, చుట్టూ ఇట్లా కాపీ అయినట్టు కనిపించే ఇది పోయింది, ఎందుకంటే మనం అక్కడ మోడ్ని ఫాల్స్ చేసాం. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేద్దాం. నథింగ్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, సెలక్షన్ డాట్ కట్ అన్నాం అంతే, మిగతా అంతా కోడ్ మామూలే. ఇప్పుడు F5 ప్రెస్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి ఆల్ట్ F11. ఓకే, ఇక్కడ పేస్ట్ అయి ఉంది, దాని మీదనే సారీ 1 మినిట్, ఇక్కడ
సెలక్షన్ డాట్ కట్ అన్నాం. మరి ఇప్పుడు దీన్ని డీసెలెక్ట్ చేయండి, ఇక్కడికి వెళ్ళండి, ఇది సెలక్షన్. ఇప్పుడు కోడ్లోకి వెళ్ళి F5 Alt F11 చూడండి, ఇక్కడ సపరేట్ వేరే ఏరియాలో పేస్ట్ అయి ఉందా? ఎందుకంటే ఇంతకు ముందర 2 షీట్లలో కూడా మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో సెలక్షన్ డాట్ కట్ అంటే ఇది యాక్టివ్లో ఉండింది, ఇది అదే కట్ అయ్యి అక్కడే పేస్ట్ అయిందనమాట. సో ఇప్పుడు 210లోకి వెళ్ళినట్లయితే ఇది యాక్టివ్ షీట్గా సెలెక్ట్ అయి ఉన్నది, దాని నుంచి మనం కట్ చేసి ఇక్కడికి పేస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం కోడ్ ద్వారా కాపీ, కట్, పేస్ట్ అనేటివి చేయొచ్చండి.